హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో మీ అందరికీ కూడా 1950 నుండి 1955 వరకు కాపర్ నిక్కిల్తో తయారైన అర్ధన, ఒక అనా, 2 అనస్ కాయిన్స్ అనేవి ఏ ఇయర్ ద్వారా, ఏ మింటింగ్ ద్వారా తయారై బయటకు వచ్చింది, మార్కెట్లో ప్రెజెంట్ వాల్యూ ఎంత ఉంది అనేది చాలా క్లారిటీగా చక్కగా అయితే చూపించడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ కాయిన్స్లో కొన్ని డిఫరెంట్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి. గుర్తులు కూడా మారటం అయితే జరిగింది. అవి కూడా చాలా క్లారిటీగా చక్కగా చూపిస్తాను. వీడియో ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే వీడియో అనేది అప్పుడే మీ అందరికీ అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ఇంపార్టెంట్ కలిగిన వీడియోస్ అన్నీ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలి. ఆ వీడియోస్ మీరు అందరూ చూసి కూడా ఏ కాయిన్ ఏ ఇయర్లో తయారై ఏ మింటింగ్ ద్వారా బయటకు వస్తే ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, యూఎన్సీ కండిషన్లో ఉంటే ఎంత రేట్ ఉంది, యూజ్డ్ కాయిన్ అయితే ఎంత రేట్ ఉంది కూడా ఈ వీడియోలో చాలా క్లారిటీగా చక్కగా అయితే చెప్తాను. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టేసి వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈ నెల ఏప్రిల్ 30వ తారీఖు నుంచి స్క్రీన్ పైన అయితే నేను తీసుకున్న ఎయిర్టెల్ నెంబర్ స్క్రీన్ పైన అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర ఉన్న ఓల్డ్ కాయిన్స్ అయినా ఓల్డ్ నోట్స్ అయినా కానీ అమ్మాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎనీ టైం ఎప్పుడు రావాలి ఏంటనేది నేను చాలా క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్న కాయిన్స్ అయినా నోట్లు అయినా ఇలాంటి ఆల్బమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే నోట్లు అనేవి నలగడానికి లేదంటే అరగడానికి ఆస్కారం అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంకా స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, మొదటి కాయిన్ చూసుకుంటే హాఫ్ అనా కాయిన్. ఫ్రెండ్స్ చూడండి, ఈ కాయిన్ మింటింగ్ ఇయర్ చూసుకుంటే 1950 నుండి 1955 వరకు కాయిన్ మింటింగ్ అయితే అవ్వడం జరిగింది. మెటల్ వచ్చేసి కాపర్ నికిల్ మెటల్ ఫ్రెండ్స్. వెయిట్ వచ్చేసి 2.85 గ్రామ్స్ ఉండాలి. షేప్ వచ్చేసి 19.09 mm. షేప్ వచ్చేసి క్వాడ్రంగులర్ చార్జ్ సైడెడ్. ఓకే, అంటే 4 సైడ్లు ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా 4 సైడ్లు. ఒక పక్కేమో అశోక స్తంభం, ఇంకో పక్కేమో మనకి ఎద్దు బొమ్మేసి ఉంటుంది. కాయిన్ ఎక్కడెక్కడ మింటింగ్ అయిందంటే బొంబాయి, కలకత్తా ఈ 2 చోట్లే మింటింగ్ అయింది. అలాగే హైదరాబాద్, నోయిడాలో తయారవ్వలేదు, ఫారిన్లో కూడా తయారవ్వలేదు. 1950 బొంబాయి మింట్ ద్వారా తయారైన ఈ కాయిన్ యుఎన్సీ కండిషన్లో ఉంటే 300 రూపాయలు ఉంది. కలకత్తా ద్వారా తయారైన కాయిన్ అయితే యుఎన్సీ కండిషన్లో ఉంటే 300 ఉంది. అలాగే 1951, 52, 53లో తయారవ్వలేదు. 54లో తయారైన కాయిన్ బొంబాయి మింట్ ద్వారా యుఎన్సీ కండిషన్లో ఉంటే మళ్ళీ 300 రూపాయలు ఉంది. కలకత్తా ద్వారా తయారైన కాయిన్కి 400 రూపాయలు ఉంది. అయితే ఫ్రెండ్స్, 1955లో తయారైన కాయిన్ బొంబాయి మింట్ కాయిన్ అయితే యుఎన్సీ కండిషన్ ఉంటే 600 రూపాయలు ఉంది. కలకత్తా కాయిన్ అయితే తయారనేది అవ్వలేదు. ఓకే, అయితే ఫ్రెండ్స్ కొంచెం కిందకు వస్తే చూడండి, 2 డిఫరెంట్ వెరైటీ వాజ్ ఫౌండ్ ఇన్ 1950. ఓకే, ఆదా అనా చూడండి, ఆదా అనే చోట ఇక్కడ చూడండి, ఈ దా ఏదైతే ఉందో ఈ దా అనేది ఫుల్ గీతల్లో వచ్చేసింది. ఇక్కడ చూడండి స్పేస్ వచ్చింది, చూసారు కదా. ఈ 2 1950లో తయారైన ఈ అనాస్కి అయితే కొంచెం డిఫరెంట్ వేరియేషన్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 1 అనా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 1 అనా ఫ్రెండ్స్, ఈ కాయిన్ మింటింగ్ ఇయర్ చూసుకుంటే 1950 నుండి 1954 వరకు తయారవడం జరిగింది. మెటల్ వచ్చేసి కాపర్ నికిల్ మెటల్ ఫ్రెండ్స్. వెయిట్ వచ్చేసి 3.88 గ్రామ్స్ ఉండాలి. సైజ్ వచ్చేసి 21.10 mm. షేప్ వచ్చేసి స్కొలాపుడ్, అంటే ఇది చూడండి ఇలా అప్ అండ్ డౌన్గా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ కాయిన్ మింటింగ్ ఎక్కడెక్కడ అయిందని చూసుకుంటే 1950లో ఓన్లీ బొంబాయిలోనే తయారైంది. కలకత్తా, హైదరాబాద్, నోయిడా, ఫారిన్లో ఈ కాయిన్ అనేది తయారు అవ్వలేదు. అలాగే 1951, 52, 53లో ఈ కాయిన్ అనేది తయారవ్వలేదు. మళ్ళీ 54లో తయారైన కాయిన్ కూడా మళ్ళీ బొంబాయిలోనే తయారైంది. అయితే ఫ్రెండ్స్, ఈ కాయిన్ యుఎన్సీ కండిషన్లో ఉంటే 1950, 1954లో తయారైన ఈ కాయిన్ యుఎన్సీ కండిషన్లో ఉంటే 400 రూపాయలు రావటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ కింద చూసుకుంటే స్మాల్ డేట్ 1950, అలాగే లార్జ్ డేట్ 1954. ఈ 2 ఇక్కడ ఏదైతే డేట్ ఉంటుందో చూడండి, 1950కి 1954కి డేట్ అనేది కొంచెం తేడా ఉంటుందంట. అయితే ఫ్రెండ్స్, లాస్ట్ 2 అనాస్ మూడవ కాయిన్. అయితే ఫ్రెండ్స్, ఈ కాయిన్ మూడవ కాయిన్ మింటింగ్ ఇయర్ చూసుకుంటే 1950 నుండి 1955 వరకు అయితే మింటింగ్ అవ్వడం జరిగింది. మెటల్ వచ్చేసి సేమ్ కాపర్ నికిల్ మెటల్. వెయిట్ వచ్చేసి ఫ్రెండ్స్ 5.83 గ్రామ్స్ ఉండాలి. సైజ్ వచ్చేసి 25.4 గ్రామ్స్. షేప్ వచ్చేసి స్క్వేర్ విత్ రౌండ్ కార్నర్. ఓకే, చూడండి ఫ్రెండ్స్,
షేపు ఇట్లా స్క్వేర్గా రౌండ్ విత్ కార్నర్ అంటే లోన ఇలా రౌండ్ అనేది కార్నర్గా ఉంది. అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ మింటింగ్ ఇయర్ చూసుకుంటే 1950, 54, 55లో తయారవటం అయితే జరిగింది. 51, 52, 53లో ఈ కాయిన్ అనేది అసలు తయారవ్వలేదు. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఈ కాయిన్ కూడా సేమ్ బొంబాయి మింటింగ్ ద్వారా తయారైంది. కలకత్తా, హైదరాబాద్, నోయిడా, ఫారిన్లో అయితే అస్సలు తయారు అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, అయితే చూడండి 1950లో బొంబాయి మింట్ ద్వారా తయారైన ఈ కాయిన్ మార్కెట్లో 900 రూపాయలు ఉంది యూఎన్సీ కండిషన్లో. ఓకే, అలాగే 1954లో తయారైన ఈ కాయిన్ యూఎన్సీ కండిషన్లో ఉంటే 900 రూపాయలు ఉంది. 1955లో బొంబాయి మింట్ ద్వారా తయారైన ఈ కాయిన్ మార్కెట్లో ఈ రోజున 30,000 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. యూఎన్సీ కండిషన్లో అయితే ఉంటే ఈ రేటు. ఓకే, అయితే ఫ్రెండ్స్ కాయిన్ అనేది స్క్రాచ్ చేసి పడినా, యూఎన్సీ కండిషన్లో లేకపోయినా, లేదంటే అరిగినా కానీ ఫ్రెండ్స్ ఈ కాయిన్కి ఎలాంటి వాల్యూ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా 30,000 నుంచి 3,000కి వచ్చేసిద్ది, లేదంటే 300 రూపాయలకి రావడం అయితే జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ మీ దగ్గర కానీ ఇలాంటి కాయిన్ ఉంది అని అనుకుంటే ప్రీవియస్ వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా ఏప్రిల్ 30వ తారీఖున స్క్రీన్ పైన నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి సెండ్ చేసి మీరైతే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, 1950 నుంచి 1955 వరకు కాపర్ నికిల్తో తయారైన అర్ధన, ఆనా, 2 ఆనాస్ కాయిన్ వాల్యూ అయితే చూశారు ఫ్రెండ్స్. ఇందులో విలువ కలిగిన కాయిన్స్ ఏ కాయిన్ అయినా కానీ నేనైతే తీసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 30వ తారీఖు నుంచి స్క్రీన్ పైన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసి వచ్చే నెల 5వ తారీఖు నుంచి వచ్చే నెల మే 29వ తారీఖు వరకు మీరు ఎప్పుడైతే అవైలబుల్లో ఉంటుందో ఆ టయాన్ని మీరు అపాయింట్మెంట్గా తీసుకుని నాకైతే ఫోన్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ దగ్గర ఎలాంటి ఓల్డ్ నోట్స్ ఉన్నా, ఓల్డ్ కాయిన్స్ ఉన్నా, అవి స్కేర్ కాయిన్స్ అయినా, రేర్ కాయిన్స్ అయినా, మినిమం కాయిన్ రేట్ అనేది 500 దాటితే ఆ కాయిన్ వెంటనే నేనైతే తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీ దగ్గర ఎలాంటి చిరిగిపోయిన నోట్ ఉన్నా, లేదంటే ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ ఉండి యూఎన్సీ కండిషన్లో నోట్ ఉన్నా నేనైతే దాన్ని అయితే తీసుకుంటాను. అర్థమైందిగా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఇంకేదైనా డౌట్లు ఉంటే మళ్ళీ వీడియోని ఇంకోసారి చూడండి. అలాగే ఏప్రిల్ 30వ తారీఖున నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు అందరూ కూడా కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ అయినా నోట్లైనా అమ్ముకోవాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఓకే ఫ్రెండ్స్, మంచి టాపిక్తో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.